రాకేష్ గారు ఇప్పుడు చూసుకుంటే మొత్తం యూట్యూబ్‌లా అంటే మీ ఫోటోస్ అయినా, థంబ్‌నెయిల్స్ అయినా సంథింగ్ డిఫరెంట్‌గానే వస్తున్నాయి. సో, పర్టిక్యులర్‌గా ఈరోజు మిమ్మల్ని నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, సో, ముఖ్యంగా సౌందర్య అనే అమ్మాయి రావడం జరిగింది. సో, తనంతట తన మాకు వచ్చి తను ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో, దేవుడు వస్తుంది అనగానే అమ్మాయికి ఇక్కడే మీరు కూర్చున్నటువంటి ప్లేస్‌లోనే అక్కడే దేవుడు రావడం జరిగింది. సో మేము దేవుడిని ఏ పరంగా తప్పుపట్టడం లేదు, దేవుడు లేడని చెప్పడం లేదు, దేవుడు ఎంత వాస్తవమో దయ్యం కూడా వాస్తవమో మనం అందరం నమ్ముతూ ఉంటాం. కానీ అమ్మాయి స్టూడియోలో ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ వీడియో ఖచ్చితంగా చూసే ఉంటారు. ఆ రోజే మీరు అమ్మాయిని ఎందుకు ఖండించలేకపోయారు? ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు అసలు? ముందుగా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది కూడా ఈ యొక్క అమ్మాయి విషయంలో ఈ సిగం అనేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయం నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరి దాకా వచ్చింది. ఇప్పుడు మీ అంటారు ప్రతి ఒక్కరి మీదకెళ్ళి అన్నట్టు భూచక్రం తిరిగినట్టు ప్రతి ఒక్కరి నుంచి తిప్పుకుంటూ వచ్చింది. ఈరోజు నా దగ్గర దాకా వచ్చింది. ఎక్కడనో ఉండే ఇప్పుడు ఎవరో ఆమె సౌందర్య అనే అమ్మాయి ఆమె నుంచి వెళ్ళి ఇక్కడ దాకా నా దగ్గర దాకా వచ్చింది. అంటే తను ఇక్కడ చేయడం వల్ల ఒకరి ముందల ఇలా చేయడం వల్ల ఆమె వల్ల ఎంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, ఎంతమందికి మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనేది తనకు అర్థం కాలేదు. అది ఏదో చూయిద్దాం అనుకున్నారు వాళ్ళు, అదేదో అయ్యింది. అదేదో కావడం వల్ల ప్రతి ఒక్క మనిషికి అది ఎఫెక్ట్ అనేది జరిగింది. మంచోనికి అదే పేరు వచ్చింది, చెడ్డోళ్ళకి ఇప్పుడు అదే పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె వల్ల ఎంత పెద్ద మందికి ఇష్యూ అవుతుంది అనేది తెలుస్తలేదు. తను అట్లా చేయడం చాలా వరకు అయితే తప్పు. మరి ఎందుకు చేసిందో, దేనికోసం చేసిందో అంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆమెది ఎప్పుడు చూడలేదా, ఎవరు చెప్పలేదా ఇట్లా అమ్మాయి వెళ్ళి శివ మూగుతుంది స్టూడియోలలో అని చెప్పేసి, ఇంత ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మీ వరకు ఎవరు తీసుకొచ్చి మాట్లాడలేదా? ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు బిజీ లైఫ్ ఉన్నప్పుడు ఆ బిజీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తాడు. బ్యాక్లో ఏం జరుగుతున్నాయి, ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి అనేది చూసుకోరు. తన లైఫ్ ఏది, తను చేసే ప్రొఫెషన్ ఏంది, తన దేనికోసం వచ్చిండు ఆ కార్యక్రమం అనేది చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మెయిన్ దీని ఎవరైతే చిగమూగిందో ఈ వీడియోలు ఇట్లా నా వరకు తెలిసినంత వరకు నేను తనని పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక అది ఎందుకు ఊగుతుందో, తను అట్లా ఎందుకు చేస్తుందో అని చెప్పేసి నేను లైట్ తీసుకుని ఊరుకున్నా. ఎవరి గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ అన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మనం ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని మనం వస్తే అది కొందరికి తప్పుగా అర్థమయ్యి కొందరికి తప్పుగా చూపించడం వల్ల అది తప్పుగా కనిపిస్తుంది. తను వచ్చి సిగమూగేసరికి, తను వచ్చి అది చేసేసరికి అది ఏ విషయంలో పొరపాటు అయిందో, దేనికోసం పొరపాటు అయిందో కానీ తెలియదు. నా దగ్గరికి అయితే రాలేదు. ఈ మధ్యలోనే కొంచెం ఈ 2-3 రోజుల నుంచే కొన్ని విషయాలల్లో నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద చర్చ అనేది జరిగి అది కొంచెం ప్రాబ్లంలోకి అయ్యింది. అప్పుడు నేను చూడడం జరిగింది ఏం చేస్తుంది, ఏం సంగతి అనేది. కానీ ఒక టాపిక్లో అంటే జనాలకి తెలిసిందో తెలియదని పక్కన పెడితే మాత్రం మీ దాంట్లో నుండి మాకు ఒక టాపిక్ తెలియడం జరిగింది. సౌందర్యకి గురువు రౌడీ రాకేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ ఆమెకు బ్యాక్ సపోర్ట్ ఉండి మీరేమైనా హెల్ప్ చేశారా, లేకపోతే బిజినెస్ పరంగా ఆమెను ఏమైనా బయటికి పంపించారా? ఇప్పుడు తల్లిదండ్రులు అని అంటారు ఒక మాట. తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరు? కన్నోళ్ళని తల్లిదండ్రులు అంటారు. గురువు అంటేవారు విద్య నేర్పిస్తే గురువు. మనకు మన జీవనోపాధి, మన ప్రజెంట్ మన లైఫ్ ఎట్లా వస్తుంది అనేది దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా. ఒక తల్లిదండ్రులు అంటేవారు కన్నోళ్ళు, విద్య నేర్పించిన వాళ్ళు గురువు. ఆమెకు పటమేసి అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి మీద అమ్మవారి లగ్గం చేసి ఎవరైతే ఆమె ఇప్పుడు ఏదైతే కళ్యాణం చేసుకుందో అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఎల్లమ్మన ఇంకెవరు ఉన్నారో అమ్మవారి లగ్గం చేసి నేను లింగంకాయ కట్టి పటం మీద ఆమెకు బోనం ఎక్కించి అమ్మవారి నైవేద్యం పెట్టి దీప నైవేద్యాలు పెట్టి నా పద్ధతి ప్రకారంగా పట్నాలు వేసి పలక కొట్టిస్తే నేను లింగంకాయ కడితే నేను గురువు. అక్కడ అవేవి లేకుండా ఒక మనిషి, ఇప్పుడు నేను నార్మల్గా రాకేష్ స్వామి అంటే గుర్తుపడతారు నన్ను, అంతెందుకు రౌడీ రాకేష్ అన్న గుర్తుపడతారు. ఇక్కడ పేరు అనేది ముఖ్యం కాదు, మనిషిని గుర్తుపడుతురా అనేది ముఖ్యం. ఆ యొక్క ఫేమ్లు ఉన్నాం. ఇప్పుడు ఎవరు నడుస్తుంది ఫేమ్లో? మనది నడుస్తుంది. ఎల్లమ్మ తల్లి గురించి గొప్పగా చెప్పిన నాది నడుస్తుంది. కాబట్టి తను ఇట్లా ఏం చేసింది, ఎవరైతే ఫేమ్ ఉన్నారో అనే మ్యాటర్ విషయం తీసుకొచ్చి అక్కడ నా దాకా తీసుకొచ్చి, ఇప్పుడు తను చెప్పలేదు తన గురించి అని నేను అంటలేను. నేను లింగంకాయ కడితే నేను గురువుని, ఫేమస్ ఉండడం చూపించి ఈయన నాకు గురువు, ఈమె నా శిష్యురాలు, ఈమె నా గురువు అని చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. మీరు ఎప్పుడు తనతో ఫోన్ మాట్లాడలేదా? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఫోన్ అంటే తను నాకు ఈ యొక్క అమ్మవారి విషయంలో ఇష్యూ అయిన తర్వాత అసలు ఎవరు నువ్వు, ఏం సంగతి అనేది ఇట్లా సంభాషణ అనేది జరిగింది. అంటే మీరు మాట్లాడారా? నేను మాట్లాడలేదు. ఒక ఇష్యూ అయ్యింది. ఆ ఇష్యూ తర్వాత అసలు ఎవరు నువ్వు, ఏంది సంగతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ
అప్పుడు చెప్పింది అసలు నేను ఇట్లా వీడియోలు తీయడం వల్ల ఇట్లా అయ్యింది ఇది సంగతి అని చెప్పేసి. ఆహా, అంటే మీరు మాట్లాడారు సౌందర్యతో? లేదు, అంటే వేరే వాళ్ళతో మాట్లాడించారా? వేరే అంటే తను ఎవరో కూడా తెలియదు. నా దగ్గర దాకా ఒక మ్యాటర్ వచ్చింది, ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాము. నా దగ్గర మ్యాటర్ వచ్చినప్పుడు నేను అడిగిన అసలు నీ గురువు ఎవరు, నువ్వేంది, ఇదేం సంగతి అనేది ఇట్లా అక్కడ అడగడం జరిగింది. అప్పటిదాకా తను గురువు ఎవరు తెలియదు, తను ఎవరో తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఒక ఫోటో చూపించి ఒక ప్రజలల్లో నేను ఉన్నా కాబట్టి నాకు గురువు అనేది బయట టాక్ అట్లా మాట్లాడినంత మాత్రమే నేను వాళ్ళకి ఎవరికి గురువుని కాలేను. నేను పండుగ చేసి లింగంకాయ కట్టిన వాళ్ళని వాళ్ళ నా శిష్యులు, నేను వాళ్ళకి గురువుని. అప్పటిదాకా ఎవరికి ఎట్లా గురువుని అయితే వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రంలో అది నిజం కాదు కదా. అంటే ఇంతవరకు ఇంత జరుగుతుంది, ఇంత ఇష్యూ అయింది, సో జనాలకు కూడా ఎవరు ఏంటని తెలుసుకునే సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు సౌందర్య గురువు అనే వాళ్ళు ఇంతవరకు నేను సౌందర్య గురువు అని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. మీకేమన్నా ఐడియా ఉందో సౌందర్య గురువు వీళ్ళు అని? ఏమంటారు మా దొంగతనము ఇంకేదో అనేది ఇట్లా బయట పడదు. ఎక్కువ రోజులైనా సరే దాగదు, బయట పడుతుంది. ఎక్కువ రోజులు లంగతనం దొంగతనం అనేది దాగదు, బయట పడుతుంది అన్నట్టు. మరి గురువు ఇప్పుడు శిష్యురాలికి ఆపద వస్తే గురువు చూసుకుంటున్న గురువు ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ గురువు అనేటైనా ముందరికి వచ్చి మాట్లాడాలి కదా. ఇంతమందికి ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు ఆ గురువు ఎవరు వచ్చి తనతో మాట్లాడి నా శిష్యురాలు లేకుంటే నా విషయంలో ఇట్లా అయ్యింది ఇది అని చెప్పేసి అది క్షమాపణ చెప్పుకుంటే పెద్ద మనుషులను ఎట్లనో ఒక దాంట్లో మాట్లాడుకుంటే అది అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ గురువు అనేటైనా ఎవరో రాకుండా ఒకరి మీదకి తీసుకొని వస్తే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు ఆ గురువు ఎవరో వచ్చి మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అట్లా తను ఎవరు ఏంది ఏం సంగతి అనేది ముందు తను చెప్పేదాకా ఎవరికి ఏం తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క రూమర్ అనేది ప్రతి ఒక్కరి మీద వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, చెప్పుకున్నారు ఇది కాదు ఇది సంగతి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఏది కాదు ఏం సంగతి, తను ఎవరు, తన సిగమోగడానికి రీజన్ ఏంది, అసలు ఎందుకు గిద్దని చెప్పేసి ఇట్లా ఒక మీడియా మిత్రుడికి ఇట్లా మన అందరికి చూపించిండు. ఆ చూపించిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు అసలు ఒకరి మీదకి కాదు, ఇది ఒక్కరిని పర్టికులర్ గాని కాదు. ఈయన గురువు అంటారు, కనిపించినోడు 70 మంది కనిపిస్తే 70 మంది నా గురువు అన్న కాడికి అయ్యింది. పైనంత తోవలా కనిపించిన వాళ్ళ ఆయననే నా గురువు అనుకుంటే చెప్పుకుంటూ వచ్చింది. అది అందరి మీదకి వెళ్ళి శివశక్తుల దాకా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క శివశక్తి మీద దాకా వచ్చేసింది. సో ఇంకొకటి తీసుకుంటే రాకేష్ గారు ఏంటంటే, సో ముఖ్యంగా ఇప్పుడు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయంటే పర్టికులర్గా సౌందర్య తర్వాత సంజన తర్వాత సో మీరు మెయిన్గా రాకేష్ గారు అని మీ ముగ్గురు పేర్లే పర్టికులర్గా వినిపిస్తున్నాయి. అసలు ఇంత వినిపించడానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే తొక్కేటోళ్ళు 100 మంది వస్తారు. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలలో ఇది మాట ఏమని చెప్పినా ఒక చెట్టు ఎదుగుతుంటే దెబ్బ కొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరో ఈ నిన్నమన్న షిగాలుగి వాళ్ళు ఏదో చేసేసరికి వాళ్ళతో పాటు మంచోళ్ళను కూడా అదే బ్లేమ్ చేస్తున్నారంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదుగుతుంటే తొక్కేద్దామని ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు మీ ఫీల్డ్ అయినా సరే ఇంకొకరి ఫీల్డ్ అయినా సరే ఒకరికొకరు ఆపోజిట్ ఉంటారు. ఈ యొక్క అందరిది అనేది అండర్స్టాండింగ్ ఉండదు. తొక్కుదామని 100 తీర్లు ఉంటారు. ఇప్పుడు ఫేమ్ ఉన్నా, నేను పబ్లిక్లో ఫేమ్ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను తొక్కుదామనో లేకుంటే ఇప్పుడు నన్ను తొక్కుదామని వాళ్ళు చూసి అలా తొక్కేటోళ్ళు ఇంకోళ్ళు వస్తారు. వాళ్ళకు కూడా ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కక్ష పెట్టుకుంటారు మనుషులు. ఎక్కడ ఇది పెద్దగా అవుతారో ఎక్కడ ఇది అయిపోతారో అప్పుడు వీందే మాట నడుస్తుంది, వీడు చెప్పిందే వేదం అవుతుంది అనేది ఇట్లా ఉండడం వల్ల ఆ ఫేమ్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ ఫేమ్ అనేది తీసేస్తారు. ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూలలో కొందరు ఇచ్చిన తర్వాత నా ఫోటో వేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ అనేటోళ్ళు గుర్తుపడతారు, తొందరగా ఐడెంటిఫై అవుతారు. నా ఫోటో వేయగానే ఆహా ఏదో ఉంది ఇష్యూ అనేది తొందరగా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు గుర్తుపట్టని మొక్కలు వేసి చూస్తారు ఎవరన్నా? ఎవ్వరు చూడరు, ఎవరిని కూడా పట్టించుకోరు. అంటే ఇక్కడ పబ్లిక్లో ఎవరి పేరు నడుస్తుంది, ఈ పలానా అయినా ఏం నడుస్తుంది, పలానా వాళ్ళ పేర్లు నడుస్తుంది. వాళ్ళ ఫోటోలు వేయాలి, 10 సార్లు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాలి, వాళ్ళని బ్యాడ్గా వేయాలి. మనం ఎన్నిసార్లు బ్యాడ్గా చేసి ఎన్నిసార్లు తప్పు చేసి చూద్దామన్నా కానీ భగవంతుడు చూపిస్తాడు. అట్లా మన ఒక కమ్యూనిటీలలో తక్కువ చేయడం ఎక్కువ చేయడం వల్ల అది అనేది ఇట్లుంటుంది అన్నమాట.